ఈరోజు మనం మన దేశంలో మొత్తంగా మన దేశంలో ఇంకా స్పష్టంగా స్పెసిఫిక్గా మన తెలుగు రాష్ట్రాలలో మత సామరస్యం ఎలా దెబ్బతింటుందో దాని గురించి చెప్పదలుచుకున్నాను. అయితే సాధారణంగా మత సామరస్యం అనేది సెక్యులరిస్టులు, లిబరల్ అంటే ఉదారవాదులు వాళ్ళ యొక్క విషయంగా చాలామంది భావిస్తారు. ఇది సంప్రదాయానికి సంబంధించిన విషయం కాదు. ద్వేషం అనేది సంప్రదాయం అనేటటువంటి భావన ఆధునిక కాలంలో బలపడింది. ఇది ఈనాడు బలపడింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మత సామరస్యానికి సంబంధించిన కథలు, సంప్రదాయాలు చాలా బలంగా వేళ్ళూనుకొని ఉన్నాయి మన సంస్కృతిలో. అవి ఇప్పుడు క్రమేపీ దెబ్బతింటున్నాయి. అవి దెబ్బతింటున్న విధానం మనం చూస్తున్నాం. అయితే నేను ముందు ఈనాడు ఎదుర్కొంటున్నటువంటి మత సామరస్యం ఎలా దెబ్బతింటుందో చెప్పి, తర్వాత నేనేమి మీకు సెక్యులరిజం బోధించను, ఉదారవాదం వీటి జోలికి వెళ్ళను. అవి ఏమి కమ్యూనిజం కాదు. మన సంప్రదాయం, మన సంస్కృతి, మన సనాతన ధర్మం ఎటువంటి లక్షణాలు కలిగి ఉంది, దానిలో ఎటువంటి సామరస్య ధోరణి ఉంది అనేది నేను చాలా స్పెసిఫిక్ ఉదాహరణతో, ముఖ్యంగా మన ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి లేకపోతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంస్కృతిలో మత సామరస్యం లేకపోతే సామరస్య ధోరణి, స్నేహ ధోరణి ఎంతగా పెనవేసుకుపోయింది అనేది నేను చెప్తాను. అయితే అంతకుముందు ఎలా దెబ్బతిందో కొన్ని విషయాల్లో మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది. ఈ మధ్యకాలంలో మనం ఈ మధ్య విన్నది ఏమిటంటే ముస్లిం రిజర్వేషన్ని రద్దు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇది మనకి బీజేపీ లీడర్సు పబ్లిక్గా తెలంగాణలో కూడా అమిత్ షా గారు వచ్చారు, ఆయన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయాలని. అయితే అవి ముస్లిం రిజర్వేషన్స్ అంటూ వేరేగా ఏమీ లేవు. అవి ఒక రకంగా చెప్పాలంటే కులాలకు సంబంధించి బీసీ కులాలకు ఇచ్చినటువంటి మతం పరంగా ఇవ్వటం రిజర్వేషన్ కరెక్ట్ కాదని అనే వాదనతో వాళ్ళకి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది. అక్కడ కూడా కర్ణాటకలో కూడా ఇలాగే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయడం జరిగింది. అది కోర్టులో వివాదం జరుగుతుంది. అయితే ఇది ఒక వివక్షతో కూడిన వ్యవహారము. అసలు ఇది కులాలకి ఇచ్చినదే కానీ, కులపరంగా ఇచ్చిందే కానీ మతపరంగా ఇచ్చింది కాదు. వాళ్ళలో వెనకబడిన కులాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు హిందువులు ఎలా కులాలు ఉన్నాయో వాళ్ళలో కూడా కులాలు ఉన్నాయి. ఆ కులాలకు ఇచ్చినది అది. దాన్ని ఇలా రద్దు చేయడం తప్పు అని వాదించేవాళ్ళు వాదిస్తున్నారు. ఇది విషయం. ఇదొకటనే కాదు, అనేక విధాలుగా మా మత సామరస్యానికి దెబ్బతగిలిగేటటువంటి విషయాలు జరుగుతున్నాయి. టిప్పు సుల్తాన్ని చంద్రశేఖర భారతీ స్వామి ఎంతగానో, నేను లాస్ట్ బ్రాహ్మణ్ అనే నా గ్రంథంలో స్పష్టంగా రాశాను, తమ మఠానికి ఎంత మేలు చేశాడు. తమ మఠం మీద పరశురాము బాబు అనేటటువంటి మరాఠీ సర్దార్ దాడి చేసినప్పుడు దాన్ని కాపాడమే కాకుండా పునరుద్ధరించి తన మఠానికి ఎంతో సేవ చేశాడు. ఎన్నో లెటర్స్ రాశాడు టిప్పు సుల్తాన్ అని. చంద్రశేఖర భారతీయ స్వామి అని 23వ శృంగేరి పీఠాధిపతి చెప్పారు. ఇలాంటి విషయాలు మనం చెప్పటం లేదు, ఎప్పుడు ద్వేషపూరితమైన చెప్తున్నాం. ఇప్పుడు టిప్పు సుల్తాన్ మీద ఏదో సినిమా కూడా వస్తుందట చాలా వ్యతిరేకంగా. అలాగే కేరళలో ముస్లింలకు వ్యతిరేకంగా ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ఇటీవల కాలంలో ఒక వివాదమైంది. అది అతిశయోక్తులతో కూడుకుని ఉంది. ఈ రకంగా అన్ని రకాల కూడా అసలు టిప్పు సుల్తాన్ సంబంధించి ఒక్కళిగులు అంటే ఆ ఒక్కళిగ మఠం వాళ్ళు ఖండించారు. మేమేం కాదు, అది బ్రిటిష్ వాళ్ళతో అతను పోరాటం ప్రధానంగా సాగింది టిప్పు సుల్తాన్. ఇలాగా అన్ని విషయాల్లోనూ కూడా ఏదో లవ్ జిహాద్ అని ఇలా రకరకాలుగా ముస్లింలు సహజంగానే మన సంస్కృతికి సంబంధించిన వాళ్ళు కాదు అనేటటువంటి భావన బలంగా ఉంది. ఈ సందర్భంలో నేను ఈ వివాదాలన్నీ మీకు తెలుస్తున్నవే. ఈ వివాదాలు ఒక రకంగా మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయి అనేది నిజం. అయితే మన సంస్కృతిలో మత సామరస్యం ఉందా అసలు? మనం అంటే ఇతర సంస్కృతులతో ఏమీ సంబంధం లేకుండా మన సంస్కృతి ఉందా అంటే అలా కాదు. నేను ప్రధానంగా మన వెంకటేశ్వర స్వామి గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే తెలుగు వాళ్ళ దైవం. తెలుగు దేశంలో ముఖ్యంగా తిరుపతిలో వెలిసి ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధమైనటువంటి దైవం. అయితే ఇది తెలుగు వాళ్ళనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని ఆరాధిస్తారు. అటువంటి గొప్ప దైవము వెంకటేశ్వర స్వామి. అన్నమయ్య కీర్తనల ద్వారా ఆయన ఇంకా వెలుగొందాడు. అటువంటి వెంకటేశ్వర స్వామి గురించి మనము కొంత చెప్పుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి బీబీ నాంచార్ అనేటటువంటి పద్మావతిని కాకుండా బీబీ నాంచార్ అనేటటువంటి స్త్రీని కూడా పెళ్లి చేసుకున్నాడు అనేది కథ ఉంది. అయితే ఈ ఒక విషయం ఇక్కడ ఆ కథ ఏమిటంటే, ఆ కథ ఒకటి చెప్తాను మీకు. అది రామానుజాచార్యులతో ముడిపడి ఉంది ఆ కథ. అదేమిటంటే జనశ్రుతిలో ఉన్నటువంటి కథ.
ఆ కథ ప్రకారము ఒక ముస్లిం రాజు అనేక దేవాలయాల్లో ఉన్న విగ్రహాలు కొన్ని దోచుకుని వెళ్ళిపోతాడు. ఢిల్లీలో ఉంటాడు. అప్పుడు రామానుజాచార్యులు ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళి వెతుక్కుంటూ ఒక విగ్రహం కోసం వెళ్ళాడు. రంగనాథ దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహం మిస్ అయిందనేటటువంటి ఉద్దేశంతో వెళ్తారు. వెళితే అక్కడికి వెళితే రాజుగారు నీకు ఏది విగ్రహం ఎక్కడుందో చూసుకొని నీ తేజస్సును చూసి నమస్కారం చేసి ఎక్కడుందో నీ విగ్రహం చూసుకోమంటే అప్పుడు ఆయన తలుచుకున్నప్పుడు అక్కడెక్కడ లేదు. ఆ విగ్రహము గురించి తలుచుకున్నప్పుడు అంటే కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆ వాటర్లో ఇది లేదు. అసలు ఆ విగ్రహం ఎక్కడ ఉందని ఒక అంతర్దృష్టితో తపస్సులోకి వెళితే అది ఒక ముస్లిం స్త్రీ దగ్గర ఉంది, అంటే ముస్లిం యువరాణి దగ్గర ఉంది. ఆమె బీబీ నాంచారి. ఆమె ఆ విగ్రహంతో ఎంత మమేకమైపోయిందంటే దాని పట్ల చాలా భక్తితో ఉంది, లేకపోతే దాంట్లో లీనమైపోయింది దాని సౌందర్యానికి. అంటే ఒక మధుర భక్తి అంటాం, అంటే భర్తగా భావించటం దేవుణ్ణి, అటువంటి మధుర భక్తిలో ఉంది. ఉన్నప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాన్ని అడిగి తీసుకున్నప్పుడు ఆ విగ్రహాన్ని నేను విడిచిపెట్టలేనని అతనితో పాటు రామానుజాచార్యుల వెంట వెళ్ళిపోయిందట. వెళుతూ మధ్యలో మరణించింది. ఆవిడే బీబీ నాంచారిగా అవతరించింది రంగనాథ దేవాలయంలో అంటారు. మేల్కోట అనేటటువంటి ఈ బీబీ నాంచారి అనే ప్రసక్తి మేల్కోట అనేటటువంటి దేవాలయం ఈ కర్ణాటకలో కూడా అక్కడ మేల్కోటలో ఉన్నటువంటి దేవాలయంలో కూడా విష్ణు ఆలయంలో కూడా ఉంది. ఆ తిరుపతిలో కూడా ఈమె ఉంది. అందుకని తెలుగు ముస్లింలు ముఖ్యంగా తమ అల్లుడుగా భావిస్తారు వెంకటేశ్వర స్వామిని. అందుకని కడపలో దేవుని కడప అనేది ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరము ఉగాది నాడు ఉదయమే వచ్చి వీళ్ళు తమ యొక్క దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకుని అక్కడ మొదటగా ఆరాధిస్తారు. ఎందుకంటే తమ అల్లుడిగా భావిస్తారు, తమ కూతురే బీబీ నాంచారి అని భావిస్తారు. ఇలా బీబీ నాంచారి గురించి కథలు ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ఇది ఒక కథ. అలాగే మనకి తెలుగునాట కోల సంబరం అని తూర్పుగోదావరి జిల్లా అక్కడ చూశాను నేను. ఒక మంట వేసుకుని రాత్రి వేళ వెంకటేశ్వరం దర్శించుకుని వచ్చిన తర్వాత ఒక ఏమంటారు నెమలి ఈకలని ఉన్నటువంటి ఒక కర్ర పట్టుకుని ఒక వ్యక్తి ఒక కథ చెప్తాడు. దాంట్లో కూడా ఆ కథలో కూడా దీని ప్రసక్తి, బీబీ నాంచారి యొక్క ప్రసక్తి వెంకటేశ్వర స్వామి యొక్క భర్తగా ఉంది. అందుకని ఈ బీబీ నాంచారి అనే ఆమె అయితే మహమ్మద్ ఖిల్జీ యొక్క కూతురు అనేటటువంటి ఉంది. ఇది ఎంతవరకు హిస్టారికల్ అనేది అలా ఉంచి పురాణ కథలు, స్థల పురాణాలు అనేక రకాలు ఉన్నాయి. పురాణాలు, ఉపపురాణాలు, ఉపపురాణాలు, స్థల పురాణాలు ఉన్నాయి. స్థల పురాణాలు అంటే అక్కడ ఉన్నటువంటి భగవంతుడి గురించి ప్రజలు చెప్పుకునే కథలు. ఆ కథల్లో ఈ వెంకటేశ్వర స్వామి గురుతో భార్యగా ఈ బీబీ నాంచారి చాలా ప్రధానమైన వ్యక్తిగా మనకి కనపడుతుంది. అయితే ఈ బీబీ నాంచారి విగ్రహం మనకి తిరుపతిలో కూడా ఉంది. మరి ఇటువంటి విషయము మనము ఎంతో చాలా ఆసక్తికరమైన విషయం. ఇది చూసినప్పుడు మనము కేవలము లిబరల్స్ లేకపోతే ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు సృష్టించినది కాదు, ఒక రకమైనటువంటి సామరస్యపూర్వకమైన. అయితే ఈ కథలను మనం ఎంతవరకు తీసుకోవాలి? ఇప్పుడు కొంతమంది దయానంద సరస్వతి, ఆర్య సమాజ్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే పురాణాలు తీసి పక్కన పెట్టారు వాళ్ళు. మొత్తంగా ఆయన అయితే పురాణాలను మొత్తం తిడతారు, అన్ని పురాణాలని పక్కన పెట్టేయాలంటాడు, ఒక వేదాలనే పట్టుకోవాలంటాడు. కానీ అది ఏం చేస్తుందంటే ఇలాంటి ఒక గ్రంథం, అంటే బైబిల్లోకి ఒక గ్రంథాన్ని పట్టుకుని దాన్నే వేలాడాలనేది ఆధునిక కాలంలో వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మతాలని క్రైస్తవాన్నో దేన్నో పోలిన మతం మంది అని అనుకోవడం నుంచి వచ్చింది. కానీ ఇక్కడ అలా ఉండవు. జనశ్రుతిలో ఉన్న కథలు కూడా అవి చాలా విలువ కలిగినవి. ఆ కథలకు కూడా చాలా విలువ ఉంటుంది. మీరు బీబీ నాంచారి వెంకటేశ్వర స్వామికి భార్య అనేది సంస్కృత పురాణాల్లో లేకపోవచ్చు, కానీ అనేక గ్రంథాల్లో అది రాయబడింది. ఉదాహరణకి 18వ శతాబ్దంలో చెలువాంబ అనే ఆమె ఒక కావ్యం రాసింది, వరనంది కళ్యాణం అని. వరనంది కళ్యాణం, దానిలో బీబీ నాంచారి కథనే రాసింది ఒక పట్టమహేష ఆమె. ఇలాంటి మరి వరనంది కళ్యాణ అనేది కన్నడలో రాసింది ఆవిడ. ఇలాంటి మరి వీటిని మనం ఎలా చూడాలి? అలాగే సివి సుబ్బన్న శతావధాని గారు 2010లో ఒక ప్రబంధం రాశారు, ఏమని బీబీ నాంచారి ప్రబంధం అని. అది ఒక మత సామరస్యాన్ని ఉద్దేశించి కూడా రాశాను అన్నాడు. ఆయన కబీర్ గురించి కూడా ఒక కావ్యాన్ని రాశాడు. అలాగే పెంగళి నాగేంద్ర నాయన మంచి ఒక పాటలో దీని గురించి బీబీ నాంచారమ్మ పొంచి ఉన్నదయ్య చాటు చేసుకు ఎటులో చెంత చేరుదునయ్యా ఏడుకొండలవాడ వెంకటారమణ అని పాడాడు ఆయన సినిమాలో. ఆ ఒక పాట రాశాడు. ఇది ఇలా ఉండగా మనకి తెలుగునాట ఏ దేవుడు పేరు చెప్పినా గుర్తు వచ్చే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, మహానటుడు ఉన్నాడు. నువ్వు రాముడన్నా ఆయన గుర్తొస్తాడు, శివుడన్నా ఆయన గుర్తొస్తాడు, అలాగే కృష్ణుడన్నా ఆయన గుర్తొస్తాడు.
వెంకటేశ్వర స్వామి అన్న ఆయన గుర్తొస్తాడు. ఆయన ఎవరు? ఆయనే ఎన్టీ రామారావు, నందమూరి రామారావు గారు. ఈ నందమూరి రామారావు గారు వెంకటేశ్వర కళ్యాణం అనే దాంట్లో పి పుల్లయ్య డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమాలో నటించారు. దాంట్లో సావిత్రి, అలాగే వరలక్ష్మి, జి వరలక్ష్మి కూడా నటించారు. ఆ సినిమాలో బీబీ నాంచారి కథను ఆయన చేర్చారు. ఆయన ఎంతో పాండిత్యం, ఎంతో పండితులతో చర్చించి చేసే వ్యక్తి ఆయన. ఈ బీబీ నాంచారి అంటే ఒక ముస్లిం స్త్రీని వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకోవడం అనే కథను చేర్చారు. ఆ రోజుల్లో ఆ సినిమా ఎంత గొప్పగా ఉండేదటంటే టిక్కెట్ల కంటే బయట హుండీ పెడితే హుండీలో ఎక్కువ డబ్బులు వచ్చాయట. ఆ డబ్బులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి రామారావు గారు ఇచ్చేశారు, బ్రహ్మశ్రీ నందమూరి రామారావు గారు. అందుకని మనము గుర్తించాల్సింది ఏంటంటే మన సంస్కృతిలోనే ఇటువంటిది ఉంది. ఇది ఒక పురాణం కూడా ఒక ప్రమాణమే. పురాణాన్ని ప్రమాణం కాదు అని తీసేలేదు. చివరికి శంకరాచార్య కూడా తీయలేదు. తీసేస్తే ఇంకా భక్తి లేదు, గుడులు లేవు, ఏమీ లేవు. ఈ పురాణాలు ప్రమాణం కాదన్నది ఎవరు? దయానంద సరస్వతి అనేటువంటి ఆర్య సమాజ్ లాంటి సంస్థలు. అవి ఇప్పుడు ఈ పురాణాలని పక్కన పెట్టేస్తున్నాయి. వాటికి అంటే పురాణాలను కొన్నిటిని తీసుకోవడం, కొన్నిటిని వదిలేయడం ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఈ ద్వారకా పీఠాధిపతి ఏమన్నాడంటే షిరిడి సాయిబాబాని పూజించడం ఏమిటి, ఆయన ముస్లిం అనేసి ఇలాంటి గొడవలు తీశారు. కొంతమంది మనం ఈ మధ్యకాలంలో కూడా కొంత గొడవలు తీశారు దాని మీద. కొంచెం కొన్ని గుళ్ళల్లో ఉన్న దేవాలయంలో ఉన్నటువంటి తీసేయటం అలాగే ఇలాంటివి. ఇది భక్తుల యొక్క హృదయాలను చాలా గాయపరిచింది. ఎందుకంటే మన సంస్కృతిలోనే మన వెంకటేశ్వర స్వామి అంటే ఎంత గొప్ప దైవం. ఆయన సంబంధించే ఎంతో సాహిత్యము బీబీ నాంచారితో ముడిపడి ఉంది. ఒక ఈయన పేరు దుర్గానంద్. ఈయన వెంకటేశ్వర స్వామి మీద మంచి పుస్తకం రాశారు. వెంకటేశ్వర సుప్రభాతం తెలుగులో రాశారు. ఈయన చాలా గొప్ప అంటే సంస్కృతము తెలుగు అన్నీ తెలిసిన వ్యక్తి. 1957 ముందు వ్యక్తి. అంటే విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ ఇట్లాంటి గొప్ప వ్యక్తుల, గొప్ప కవుల పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ గురించి విశ్వనాథ సత్యనారాయణని విమర్శించాడు కొంత. రామాయణ కల్పవృక్షంలో ఏ లోపాలు ఉన్నాయి, అంత గొప్ప పండితుడు ఈయన దుర్గానంద్ గారు. ఈ దుర్గానంద్ గారు అలివేలు మంగమ్మ, బీబీ నాంచారమ్మల సంవాదం అని ఒకటి రాశారు. అలివేలు మంగమ్మ, బీబీ నాంచారమ్మ. అలివేలు మంగమ్మ తెలుసు, వెంకటేశ్వర స్వామి భార్య. బీబీ నాంచారమ్మ కూడా భార్య. ఇది లవ్ మ్యారేజ్ బీబీ నాంచారమ్మది. అలా చూపిస్తాడు దీంట్లో. అందుకని ఈ బీబీ ఎందుకంటే తర్వాత ఆ విగ్రహాన్ని చూసి మోహించే కదా, ఆ సౌందర్యాన్ని చూసి మోహించి భార్యగా మారింది. అందుకే ఈమె ఏమంటుందంటే అలివేలు మంగమ్మ, ఈ సంభాషణ అంతా చెప్పడం కష్టం, కొంత నేను శాస్త్రకట్టుగా పెళ్ళి జరిపించుకున్నావా, ప్రేమించి వచ్చిన భామవీవు అలివేలు మంగమ్మ ఉంటుంది. నువ్వు ప్రేమించి వచ్చావమ్మా బీబీ నాంచారమ్మ, నువ్వు శాస్త్రకట్టుగా అంటే ఒక కట్టుబాటు ప్రకారము మంత్రాలతో నువ్వు పెళ్లి చేసుకున్నావా అని క్వశ్చన్ చేస్తుంది అలివేలు మంగమ్మ బీబీ నాంచారమ్మ. అప్పుడు బీబీ నాంచారమ్మ ఏమంటుందంటే, ప్రేమ నీ కెరుకటే ప్రియుడు పల్కడిలిలో పసిదానగానే చేపట్టే నువ్వు చిన్నప్పుడే ఉన్నప్పుడే అంటే లక్ష్మీదేవి సముద్రాన్ని మధించినప్పుడు లక్ష్మీదేవి పుట్టిందని ఆమె అలివేలు మంగమ్మ. ఆ అలివేలు అంటే చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నావు, నువ్వు బాల్యం అందుకని నీకు ప్రేమ గురించి తెలియదు అంటే నేను ప్రేమ వివాహం ఇది, నీ వివాహం శాస్త్ర వివాహము, శాస్త్రబద్ధమైన వివాహం అయితే మాది ప్రేమ వివాహం వెంకటేశ్వరంతో అని బీబీ నాంచారమ్మ అలివేలు మంగమ్మకి సమాధానం చెప్తుంది. ఇంకొక మాట అలివేలు మంగమ్మ లాంటిది. బొమ్మనంటారు మీరు, పోత పోసిన బొమ్మ నానాదుడెట్టులా నచ్చినాడే అలివేలు మంగమ్మ క్వశ్చన్ చేస్తుంది. భలే ఉంది క్వశ్చన్. మీరు బొమ్మని అంటారు అంటే ఏమిటి? విగ్రహారాధనని ముస్లింలు ఒప్పుకోరు. మీరు అసలు విగ్రహారాధనని ఒప్పుకోనటువంటి నువ్వు అంటే అలివేలు మంగమ్మ బీబీ నాంచారితో ఉంటుంది. విగ్రహారాధనని మీరు ఒప్పుకోరమ్మా బీబీ నాంచారమ్మ. ఎందుకని? నువ్వు ముస్లింవి, మీరు విగ్రహారాధనను ఒప్పుకోరు. అప్పుడు నువ్వు పోత పోసిన బొమ్మని నువ్వు నాథుడని ఎలా అన్నావు? ఇంత కథలో చెప్పాను నేను. ఆ బొమ్మని చూసి ఆమె మోహించింది, ఆ విగ్రహాన్ని చూసి, ఉత్సవ విగ్రహాన్ని చూసి ప్రేమించింది. ఆ విగ్రహాన్ని ఎలాగా నువ్వు ప్రేమించావమ్మా అని నువ్వు అసలు విగ్రహారాధననే ఒప్పనటువంటి మతం నుంచి వచ్చి విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క సౌందర్యంతో కూడిన తన్మయత్వం చెంది ఎలా పెళ్లి చేసుకున్నావు అని అలివేలు మంగమ్మ బీబీ నాంచారమ్మను క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు బీబీ నాంచారమ్మ ఏం చెప్పింది? మనసులో బొమ్మగా మలచుకొంటినే కొమ్మ, పై పూతలేలని పడతి మిన్న. ఈ బొమ్మ బయటది కాదమ్మా, నా మనసులోనే ఉంది. ఆయన విగ్రహం, ఆయన సౌందర్యం నా మనసులో నిండిపోయింది. అది నేను బయట విగ్రహం కాదు. ఎంత గొప్పగా చెప్పింది, ఎంత ఫిలాసఫీ ఉంది దాంట్లో.
భగవంతుడు అనేది హృదయంలో ఉంటాడు. ఆయన స్థానం హృదయము, ఈ బయట కాదు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త అన్నారు. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. అది అలివేలు మంగమ్మకి ఎవరు చెప్పారు? బీబీ నాంచారమ్మ చెప్పింది. బీబీ నాంచారమ్మ ఎవరు? ఆమె పుట్టుకతో ఒక ముస్లిం, కానీ ఆమె అంత జ్ఞాని అయింది, మధుర భక్తురాలయ్యింది, వెంకటేశ్వర స్వామికి భార్య అయింది. ఇలాంటి చోట్ల వచ్చి మనము ముస్లింలకు ఏదో పట్టుగా పరకైస్తే పర్వాలేదు, మన వాళ్ళ చుట్టాలే అని అనిపిస్తుంది. అంటే ఇది సాంప్రదాయకంగా చూసినప్పుడు. నేను చెప్పేది సెక్యులరిజం ఇవి అవి నాకు తెలియవు. నేను సంస్కృతం నుంచి చెప్తున్నా. సంస్కృత గ్రంథాలు నేను చదువుకున్నది చిన్నప్పుడు. సంస్కృతం స్కూల్కి ఎప్పుడు వెళ్ళలేదు, నేను స్కూలు అడుగు పెట్టలేదు, ఆధునిక విద్యని నేను అభ్యసించలేదు. నేను చెప్పేది కేవలము పూర్తి సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని నన్ను కొంచెం నా పుస్తకాలు చదివే వాళ్ళు కూడా మర్చిపోతున్నారు. నాతో కొంత బాగుందండి మీరు రాసేది, మీరు చెప్పేది బాగుందన్న వాళ్ళు కూడా ఈ సంప్రదాయాన్ని, సంస్కృతిని, సనాతన ధర్మాన్ని మర్చిపోతున్నారు. ఈ సనాతన ధర్మంలో ఇలా ముడుచుకునే లక్షణం నేను పండితుల నుంచి చెప్పాను. చూడండి, ఈ గ్రంథాలన్నీ నేను చెప్పేవన్నీ పండితులు రాసినటువంటివి, భక్తులు రాసినటువంటివి. అటువంటి గ్రంథాలను చూసినప్పుడు ఒక రకమైన ఇక్కడ మీరు హిందూయిజం అని ఏదో పేరు పెడుతున్నారు, హిందూ మతం. ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మం, ఈ సనాతన ధర్మము ఇతర సంస్కృతుల్ని అన్నిటినీ తనలో కలుపుకుని లేకపోతే స్నేహంతో మేళవించుకుని ముందుకెళ్ళగలుగుతుంది. అయితే మనం మర్చిపోతే, సంస్కృతిని మర్చిపోతే ఎవరేం చేయలేరు. పురాణాల ప్రమాణమా, అది నిజంగా జరిగిందా లేదా అని కదా, అదొక భావమా కాదా, ఆ కథలో ఒక భావం ఉందా లేదా, ఒక హృదయం ఉందా లేదా, ఆ హృదయాన్ని నువ్వు ఎందుకు టచ్ చేయవు? నీ ఆధునికమైన చర్చ ప్రశ్నలు ఎందుకు నీకు? భగవంతుడిని నువ్వు నమ్ముతావా నమ్మవా? భగవంతుడు నమ్మితే భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన ముస్లింలోనే ఉంటాడు, ఇక్కడ ఉంటాడు అని వాళ్ళు చెప్పారు. నేను చెప్పడం కాదు, నేనంత వాడిని. ఋషితుల్యులు గొప్ప గ్రంథాలు రాసిన వాళ్ళు చెప్పారు. అలాంటప్పుడు ఈ వివాదాలు, అనవసరమైన వివాదాలు లేవ తీసుకుని ద్వేషమే పరమార్థం అనుకోవడం అనేది పొరపాటు. దేశమంతా అటువంటి పరమార్థాన్ని మర్చిపోతున్నారు అని నేను చెప్తున్నాను. కనుక పరమార్థాన్ని గుర్తించండి, ధర్మాన్ని గుర్తించండి. సనాతన ధర్మంలో సామరస్యం ఉంది. నేను సామరస్యం అనేది ఆధునికం కాదు, ఇది గుర్తించండి. ఇవన్నీ నేను ఇప్పుడు చదివి వినిపించింది ఏమిటి? ఈ చెప్తున్న కథలు ఏమిటి? ఇవి జననానుడిలో ఉన్నవి, జనశ్రుతిలో జనాలు నమ్మినవి, భక్తులు నమ్మినవి, భక్తులు చెప్పినవి. నేను సొంతంగా చెప్పింది ఏం కాదు. అందుకని అటువంటి సామరస్య ధోరణిని కబీర్కి రాముడు, కబీరుడు అనగానే మనకి రాముడు గుర్తొస్తాడు. కబీర్ ఎవరు? ముస్లిం. కానీ ఆయన రామభక్తిని మనం శంకించక్కర్లేదు. అందుకని ఈ అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళడం ద్వారా మనం ధర్మాన్ని తప్పిన వాళ్ళం అవుతాము. మనలో ఉండేటటువంటి భగవంతునికి అవకాశం లేకుండా పోయి ద్వేషం నిండిపోతుంది. హృదయంలో దేవుడు ఉంటాడని చెప్పింది కదా అలివేలు మంగమ్మ. ఎక్కడ ఉన్నాడమ్మా నీ దేవుడు అంటే? నీ హృదయం. ఆ హృదయంలో ద్వేషాన్ని నింపుకుంటే భగవంతుడిని ఎక్కడ పెడతావు? అందుకని భగవంతుని పెట్టడం కోసం ద్వేషాన్ని మీ హృదయం నుంచి ఖాళీ చేయండి. జై వెంకటేశాయ నమః. కలవు వెంకటనాయక అన్నారు కలియుగంలో వెంకటేశ్వర స్వామి. కనుక మనం ఆ వెంకటేశ్వర స్వామి మనకి సద్బుద్ధిని ప్రసాదించాలని, శాంతిని ప్రసాదించాలని నమస్కరిస్తూ విరమిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.